శ్రీ విద్యాం పరిపూర్ణమే. ధర్మస్నేహాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈ ఫణి శర్మ. మాసికాలు పెడుతున్నప్పుడు కానీ ఆబ్దీకాలు పెడుతున్నప్పుడు కానీ ఆబ్దీకం వంట చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు తడి వస్త్రములు కట్టుకొని వంట చేయవచ్చా? చాలామంది అడుగుతున్నారు. కేవలం 12వ రోజుల కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రమే, అంటే 10, 11, 12 సపెండీకరణ వరకు చేసేటువంటి యొక్క ఆబ్దీకం వంటలో మాత్రమే యజమాని యొక్క భార్య కానీ ఆ వంట చేసేటువంటి యొక్క వారు ఎవరైతే ఉన్నారో వారు తడి వస్త్రములు కట్టుకొని మాత్రమే అక్కడ వంట చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెల మాసికములు పెట్టే సందర్భంలో కానీ లేదా సంవత్సరంలో ఒకసారి పెట్టేటువంటి ఒక ఆబ్దీకంలో కానీ కేవలం ఆరవేసిన బట్టనే మడి వస్త్రంగా కట్టుకొని ఆబ్దీకాలకు వంట అనే కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 12 రోజుల మైల కార్యక్రమం కాబట్టి మైల కార్యక్రమంలో పొడి వంట పనికిరాదు. కేవలం తడి వస్త్రము మాత్రమే. ఆ కర్మ చేసేటువంటి యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా తడి వస్త్రధారణ చేసి ఆ యొక్క 12 రోజుల కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది. అలానే వంట చేసేటువంటి యొక్క సందర్భంలో కూడా ఆ యొక్క పిండ ప్రదానానికి వంట చేసే సందర్భంలో కానీ మహిళ భోక్తలకు వడ్డించేటువంటి యొక్క విషయంలో కానీ తప్పకుండా తడి వస్త్రంలో కట్టుకొనే వంట చేయవలసి ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం. తరువాత ఆబ్దీకాలలో చేసేటువంటి యొక్క పొడి వస్త్రమును కట్టుకొని, అంటే మడిగా ఆరవేసి అది ఆరిన తరువాత మాత్రమే వంట చేయవలసి ఉంటుంది. అలా గనక చేసినట్టయితే ఆబ్దీకాలలో కూడా తడి వస్త్రముతోనే కట్టుకొని వంట చేసినట్టయితే అది మైల వంట అవుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. కాబట్టి అందరూ గమనించండి. శుభభూయాత్. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిస్తూ సూక్ష్మాలు యూట్యూబ్ ఛానల్ మీ ఫణి శర్మ.